మేడం నమస్కారం మేడం. ఇప్పుడు తెలంగాణ లోపల ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఎందుకొరకు మేడం అనంటే చాలా వేడెక్కిపోతుంది. ఒక బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఒక పార్టీ అది. తర్వాత కాంగ్రెస్ అనేటువంటిది జాతీయ రాజకీయాల లోపల చాలా సంవత్సరాలుగా అధికారం లోపల ఉంటూ, రాష్ట్రం లోపల అధికారం లోపల ఉంటూ ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత బీజేపీ కూడా ఇప్పుడు కేంద్రం లోపల అధికారం ఉంటూ రాష్ట్రం లోపల అధికారాన్ని హస్తగతం కైవసం చేసుకోవాలన్నటువంటి ఉద్దేశం. ఈ మూడు కూడా చాలా తీవ్రమైనటువంటి. అందుకొరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఈ అసెంబ్లీ ఎలక్షన్లు మాత్రం చాలా తీవ్రంగా వేడెక్కి ఉంటాయి. అందులోపల రాజకీయాల లోపల ఇప్పుడు మొత్తంగా కూడా రాజకీయ వ్యవస్థ అంతా కూడా సమాజానికి మనం ఏమి చేస్తున్నాం, సమాజం యొక్క దిశానిర్దేశం అనేటువంటిది ఒక అంశం అయిపోతే అధికార రాజకీయాలే భారతదేశ ప్రజల లోపల అధికార రాజకీయాలే ప్రాముఖ్యతను చేస్తాయి. ఏమి చేసైనా సరే మనం అధికారం లోపలికి రావాలి, గెలవాలి. అంతకు తప్పిస్తే ఇంకేమీ ఉండదు. ఈ పరిస్థితుల వలన అందరు కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. తెలంగాణ ఉద్యమం ద్వారా మేము అధికారం లోపలికి వచ్చినాం అన్నటువంటి కేసీఆర్ గారు అదే ఉద్యమం అయినటువంటి బాట లోపల మేము నడుస్తూ ఉన్నాం, మేమే తెలంగాణను సాధించినాం, అందుకొరకు తెలంగాణ మాదే హక్కు, మేమే తెలంగాణను ఉద్ధరించగలుగుతాం అనేటువంటిది కేసీఆర్ గారికి ఉన్నటువంటిది. జాతీయ రాజకీయాల లోపల ఉన్నటువంటి బీజేపీ కూడా రాష్ట్రం లోపల అధికారానికి రావాలని కోరుకుంటుంది. అధికారాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ తాను అధికారం కావాలని కోరుకుంటుంది. ఈ మూడు తీవ్రంగా మూడు వైపుల నుంచి దూసుకొని వస్తున్నందుకు తెలంగాణ రాజకీయాలు చాలా తీవ్రంగా వేడెక్కిపోయింది. అంతేకాకుండా ఇంకొకటి రాజకీయాల లోపల కొన్ని